16వ అధ్యాయము 15, 16, 2 వచనాలను చదువుదాం. దేవుడు తన వాక్యమును మన కొరకు దీవించునుగాక. దేవునికి స్తోత్రములు. మరొక పర్యాయము వాక్య సందేశాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఉదయకాలము ఈ వచనంలో నుంచి మనం దేవుని వాక్యాన్ని విన్నాం. దేవుడు మన మధ్యకు తీసుకొచ్చిన లేఖనాల ద్వారా దేవుడు ఏమి మాట్లాడుచున్నాడో మనము గ్రహించాలి, దాని మీద మనసు పెట్టాలి. ఆ వాక్యాన్ని ఎన్నిసార్లు విన్నామని కాదు, ఆ వాక్యం ఎంత తెలుసని కాదు, ఆ సమయంలో ఆ వాక్యము ద్వారా దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడుచున్నాడు అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. ఉదయకాలము ఇదే వాక్యములో నుండి దేవుడు మానవులను ప్రేమించుచున్నాడు, మనుషులు రక్షణ పొందవలనని దేవుడు ఇచ్చయించుచున్నాడు, ఎవరు నశించవలనని ఆయన కోరటం లేదు. గనుక ఆయన మనుషులకు సువార్తను ప్రకటించాలని కోరుచున్నాడు అనేది ఒక తలంపు మనం గ్రహించాం. దానిలో మన వంతు ఏమిటి అంటే, మనము మరి ప్రభు కలిగి ఉన్న ప్రేమను బట్టి, ప్రభు కలిగి ఉన్న భారాన్ని బట్టి, ప్రభు కలిగి ఉన్నటువంటి ఆ దైవ సంకల్పంలో మనము బాధ్యత వహించేవారుగా ఉండాలని, సువార్త ప్రకటించటంలో మన వంతు మనం బాధ్యత వహించేవారుగా ఉండాలని దేవుడు మన నుండి కోరుచున్నాడు అనే విషయాన్ని ఉదయకాలం నేను మీకు గుర్తు చేయటం జరిగింది. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఇది మానవుల ఎడల దేవుని ప్రేమను తెలియజేయుచున్నది. రెండవది, మన బాధ్యతను గుర్తు చేస్తున్నది. మన బాధ్యత ఏమిటి? రక్షణ పొందిన వారి యొక్క బాధ్యత ఏమిటి? వారి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? సంఘము పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుడు ఎందుకు సువార్త ప్రకటించమని కోరుతున్నాడు అనే దానికి మనం ఏమి నేర్చుకున్నామంటే, సంఘము రక్షణ పొందిన ప్రతి విశ్వాసి సువార్త పనిలో దేవుని జత పని వారుగా ఉన్నారు అనే విషయాన్ని ఉదయకాలం మనం గుర్తు చేసుకున్నాము. దేవుని జత పని వారు సేవకులు మాత్రమే కాదు, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఆత్మల రక్షణ కొరకైన సువార్త పనిలో దేవునితో జత పనివారుగా ఉన్నారు. నేనే మాత్రపు దారును, నేనే మాత్రపు వాడును, మరి నేను జత పనివాని ఉండటానికి నాకు చదువు లేదు, నాకు కుటుంబ పరిస్థితులు, నేను మాటకారిని కాదు, ఇవన్నీ మనకు ఆలోచనలోకి వస్తాయి. దానికి మనమేం గుర్తు చేసుకున్నాము? నీ యోగ్యతను బట్టి దేవుడు నిన్ను జత పనివానికి అంగీకరించలేదు. నీవు రక్షణ పొందేవు గనక ఆ ఆధిక్యతను దేవుడు నీకు ఇచ్చాడు అనేది మనం గుర్తు చేసుకున్నాం. కనుక దీనికి మాటకారులా జ్ఞానవంతులా అని కాదు, రక్షణ పొందేరా లేదా? ఎస్, దేవుని జత పని వారికి ఉండటానికి అర్హత ఏమిటంటే తిరిగి జన్మించుట, మారు మనసు పొందుట, రక్షణ పొందుట, అది అర్హత. ప్రియులారా, దేవుడు మనతో కలిసి పని చేయాలని కోరుచున్నాడు. మన కుటుంబీకుల రక్షణ కొరకు మనతో కలిసి పని చేయాలని కోరుచున్నాడు. మన వీధిలో ఉన్న వారి రక్షణ కొరకు దేవుడు మనతో కలిసి పని చేయాలని కోరుచున్నాడు. మన దేశ ప్రజల రక్షణ కొరకు దేవుడు మనతో కలిసి పని చేయాలని కోరుచున్నాడు. ఎందుకంటే మనము దేవుని జత పని వారము.
మేము సాయంకాలం సమయంలో దైవ సేవకులుగా మేము కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక సహోదరుడు అడిగాడు, సంఘం పని చేయకపోతే ఏం జరుగుద్దని అడిగాడు. ఇప్పుడు జత పని వారు లేరనుకోండి, ఏం జరుగుద్ది? దానికి శాస్త్రి గారు నేను వాక్యం చెప్పిన తర్వాత చెప్పారు, 2 ఎద్దులు అరకగట్టారు, దున్నుతున్నారు. ఒక ఎద్దు బలహీనపడింది, మంచి ఎద్దు ఏం చేసింది? అది కూడా ఉపయోగం లేకుండా ఉండిపోయింది. ఎందుకంటే జత ఎద్దు లేదు కనుక దున్నటానికి వీల్లేదు. నేను చెప్తున్నాను, దేవుని వాక్య వెలుగులో ఆత్మల రక్షణ కార్యము దేవుడు సంఘముతో కలిసి పనిచేయాలి. అది సంఘముతో కలిసి పనిచేయాలి. సంఘము లేకుండా, నీవు లేకుండా దేవుడు ఆ పని చేయడు, నీ ద్వారా పనిచేస్తాడు. కనుక మీరు వెళ్ళండి అని మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళండి అని మాట్లాడుతున్నారు. ఎంతమంది తన బాధ్యతను గుర్తించి, తన పిలుపును గుర్తించి, తన స్థానాన్ని గుర్తించి, తన యొక్క ఆధిక్యత దేవుడు జత పనివానిగా అంగీకరించడినటువంటి స్థితిని గుర్తించి, దేవునితో ఏకీభవించి ప్రార్థన చేసి బట్టలు మార్చుకున్న వారు ఎంతమంది ఉన్నారు? పిల్లలు మార్చుకున్న వారు ఎంతమంది ఉన్నారు? వీధిలో వారిని మార్చిన వారు ఎంతమంది ఉన్నారు? గ్రామంలో అనేకులు మార్చిన వారు ఎంతమంది ఉన్నారు? ఇది జరిగినది. ఒక బలహీనులు రక్షణ పొంది దేవునితో జత పనివానికి ఉన్నప్పుడు, మాట్లాడటం చేతకపోయినా, చదువు లేకపోయినా, మాట్లాడటానికి ఇంట్లో అవకాశం లేకపోయినా, మోకరించి ప్రార్థన చేసినప్పుడు వారి భర్తలు మారటానికి దేవుడు దూరాలు తెరిచాడు. వారి పిల్లలు మారటానికి దేవుడు దూరాలు తెరిచాడు. ఆ వీధిలో వారు మారటానికి వీరి ద్వారా దేవుడు దూరాలు తెరిచాడు. వీరి ద్వారా ఆత్మరక్షణ కార్యం జరిగించారు. కనుక దేవుడు ఈ దినాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ కాలంలోనే ఆయన పని చేస్తాడు, ఏ దేశంలోనే ఆయన పని చేస్తాడు, ఏ పరిస్థితుల్లోనే ఆయన పని చేస్తాడు. సువార్తకు ఆటంకం ఉన్న పరిస్థితులు దేవుడు పని చేయడానికి ఆటంకము కావు. మానవ అధికారాలు ఆటంకం కావు. అందుకని చెప్పాను, దేవుడు ఏం మాట్లాడుచున్నాడో మనసు పెట్టాలి మనం. లేకపోతే మన దృష్టి ఇది ఎలా ఉంది కదా, అది ఎలా ఉంది కదా, నా కుటుంబం ఎట్టు మారుతుంది, నా భర్త ఎట్లున్నాడు, నా పిల్లలు ఎట్లున్నారు, లేకపోతే సమాజం ఎట్లుంది, వీటిని పట్టుకొని వాటితో చిక్కుపడతాం మనం. కానీ దేవుడేం మాట్లాడుతున్నాడు, దేవుడేమి సెలవిచ్చుచున్నాడు, దేవుడు ఎంత శక్తిమంతుడిగా ఉన్నాడు, ఎలాంటి వ్యక్తుల ద్వారైనా దేవుడు ఎలాంటి కార్యాలు చేయడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు గ్రహించాలి, మేల్కోవాలి. ఈ విషయంలో మనము నూతనపరచబడాలి. ఈ విషయంలో మనము ఉజ్జీవించబడాలి. ఈ విషయంలో మనము వారి భారాన్ని కలిగి ఉండాలి. ప్రభువా, నేను ఉన్నాను, నన్ను ఉజ్జీవింపచే ఈ పని కొరకు, నన్ను నూతనపరచు, నా కుటుంబం కొరకు, నా వీధి కొరకు, నా బంధువుల కొరకు, నా దేశం కొరకని నిలువు మోకాళ్ళ మీద 2 చేతులు జోడించి ఎవరు దేవుని సహాయం కోరుతారు, దేవుడు వారికి సహకారి. దేవుడు వారికి సహకారి. మధ్యాహ్నమే చెప్పాను, కుంకలగుంటలో ఉన్న దేవుని సంఘానికి దేవుని పిలుపు, సువార్త ప్రకటించండి. ఎస్, బాధ్యత వహించు. నీ కుటుంబ సభ్యుల రక్షణ కొరకు బాధ్యత వహించు, భారం కలిగి ఉండు. ఇది దేవుని పిలుపుగా తీసుకో. ఏం చేస్తామండి, మా కుటుంబ పరిస్థితులు అయిపోయినాయి, ఏం చేస్తామండి, మా వీధిలో పరిస్థితులు ఇట్లున్నాయి, ఏం చేస్తామండి, మా గ్రామంలో పరిస్థితులు ఉన్నాయి, అవి చెప్పుకొని ఆగకూడదు. నీవు దేవునితో జత పని వారిగా ఉన్నావు. దేవుడు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల మధ్య కూడా దేవుడు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మధ్యాహ్నం చెప్పినవే నేను గుర్తు చేస్తున్నాను.
అసలు ముందు ఈ విషయంలో నీవు ఒక నిశ్చయత కలిగి ఉండాలి. నేను రక్షణ పొందిన వ్యక్తినా లేదా? ఓకే, రక్షణ పొందితే నీవేమైనావు? దేవుని జత పనివానిగా ఉన్నావు. దేవుడు నిన్ను అంగీకరించాడు. దేవుడు తన ఆత్మ ద్వారా నీలో పనిచేయాలని కోరుచున్నాడు. దేవుడు నీకు సహకారిగా ఉండి నీ ద్వారా పనిచేయాలని కోరుచున్నాడు. ప్రభువా, నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేనేం చేయాలని కోరుతున్నావు? నీవేం చేయాలనుకుంటున్నావు? నా కుటుంబంలో నువ్వెలా పనిచేయాలనుకుంటున్నావు? నా వీధిలో నువ్వెలా పనిచేయాలనుకుంటున్నావు? నా గ్రామంలో నువ్వెలా పనిచేయాలనుకుంటున్నావు? నా దేశంలో నువ్వెలా పనిచేయాలనుకుంటున్నావు? నేనేమి చేయాలని కోరుచున్నావు? కనిపెట్టు. దేవుని ఆలోచన నీకు దొరుకుతుంది. ఇది కోతకి సమయం. కోతకి సమయం ఇది. దేవుడు పనిచేసే సమయం. పరిస్థితులు దేవుని పనికి పరిస్థితులు ఆటంకం కావు. ఈ మాటలు మీ మనసులోకి ఎక్కనివ్వండి. నీ కుటుంబంలో ఉన్న ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుని కార్యానికి అవి ఆటంకం కావు. కనుక దేవునితో ఏకీభవించు. ప్రభువా, నన్ను పిలుస్తున్నావు. నేను చేయలేను అనుకున్నాను, నేను కాదులే అనుకున్నాను, నాకు ఇది వల్లగాందులే అనుకున్నాను. ప్రభువా, నన్ను క్షమించు. ప్రభువా, నా కళ్ళు తెరువు. ప్రభువా, నాకు జ్ఞానాన్ని, ప్రభువా, నాకు భారాన్ని, ప్రభువా, నన్ను నూతనపరచు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నీ ద్వారా కార్యాలు జరిగిస్తాడు. ఎవరు దేవుని పిలుపును గ్రహిస్తారో, ఎవరు వారి యొక్క స్థానాన్ని గుర్తిస్తారో, ఎవరు వారి బాధ్యతను గుర్తిస్తారో, ఎవరు దేవునితో ఏకీభవించి పనిచేయటానికి తీర్మానం చేసుకుంటారో, వారు అతి సామాన్యులైన సరే దేవుడు వారి ద్వారా ఈ దినాల్లో రక్షణ కార్యములు జరిగించును. చెప్తారా గట్టిగా? మరొకసారి చెప్పండి. ఎస్, జరిగిస్తాడు, జరిగిస్తాడు, జరిగిస్తాడు. మనం ఇదే మాట్లాడాలి. నువ్వు జరిగించేవాడు అని మాట్లాడాలి. నువ్వు చేసేవాడు అని మాట్లాడాలి. ఇది నీకు సాధ్యమేనని మాట్లాడాలి. అంతేగాని ఆయా వార్తలు, మాటలు, పరిస్థితులు మనము మనసు పెట్టుకోవాలి. దేవుడు ఎలా కదులుచున్నాడో మనం గమనించాలి. దేవుడు ఏమి చేయాలని కోరుచున్నాడో మనం గమనించాలి. దేవుడు ఏం చేస్తానని మనతో మాట్లాడుతున్నాడో గమనించాలి. మనం గమనించవలసినది. ఒక భక్తుడు అన్నాడు, న్యూస్ పేపర్ నిన్ను ఏలకూడదయ్యా, దేవుని వాక్యం ఏలాలని చెప్పాడు. చెప్పండి, దేవునికి స్తోత్రం. వాక్యం ఏలాలి. మనం వాక్యం ఏం చెప్పుచున్నది, అంతేగాని పేపర్ ఏం చెప్పుచుంది కదా మన ప్రశ్న. వాక్యం ఏం చెప్పుచున్నది. అద్భుతమైన విషయం. సరే, ఈ రాత్రి ఈ భాగంలో నుండి కొన్ని తలంపులు నేను మీకు గుర్తు చేస్తాను. అంటే ఉదయం చెప్పిన ఇంతవరకు కొంత భాగం నేను మీకు గుర్తు చేశాను. మరొకసారి గుర్తు చేశాను. దేవుడు నీ మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. దేవుడు తనతో ఏకీభవించమని కోరుతున్నాడు. రక్షణ కార్యం కుంకలగుంట గ్రామంలో చూస్తాం. రక్షణ కార్యం మీ వీధిలో చూస్తారు. రక్షణ కార్యం మీ కుటుంబంలో చూస్తారు. రక్షణ కార్యము మీ చుట్టుపక్కల గ్రామాల్లో చూస్తారు. రక్షణ కార్యము మన రాష్ట్రంలో చూస్తాం. అవును ప్రభువా, అజ్ఞానంతో నన్ను నశించిపోనివ్వదు. ప్రజలకు నష్టానికి నా అజ్ఞానం కారణం కావద్దు. ఆత్మల రక్షణకు నా యొక్క గుడ్డితనం కారణం కాకూడదు. నా యొక్క అవివేకం కారణం కాకూడదు. కనుక నన్ను విలువు, నన్ను వంచు, నన్ను మలుచు. ప్రభువా, నన్ను నూతనపరచమని ప్రార్థన చేస్తే
నూతన కార్యాన్ని మనం చూస్తాం, అద్భుతాలు చూస్తాం. మరొకసారి వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనం. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ప్రియులారా, ఈ భాగంలో ఈ రాత్రి కొన్ని తలంపులు, మధ్యాహ్నం కొన్ని తలంపులు చూశాను. దేవుని భారము, సంఘ బాధ్యత అనే విషయాలు ఈ వచనం నుంచి నేను మీతో మాట్లాడటం జరిగినది. అయితే ఈ రాత్రి దేవుడు ప్రజలందరూ రక్షణ పొందాలని కోరుచున్నాడు. యావత్తు మానవాళి విషయమై దేవుని ఉద్దేశము తేటగా ఉన్నది. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పటం ద్వారా ఏంటి ఉద్దేశం అంటే, ప్రజలందరూ, సర్వలోకములో ఉన్న ప్రజలు రక్షణ పొందాలని దేవుడు కోరుచున్నాడు. మానవుల రక్షణ విషయమై దేవుని ఆలోచన స్పష్టముగా ఉన్నది, తేటగా ఉన్నది. దేవుని ఉద్దేశాలు గ్రహించనందువల్లనే మనుషులు నశించిపోతున్నారు. దేవుని యొక్క సంకల్పాన్ని వారు సరిగ్గా అర్థం చేసుకున్నందువల్లనే మనుషులు నశించిపోతున్నారు. కానీ ఒక వ్యక్తి విషయంలో దేవుని ఉద్దేశం చాలా తేటగా ఉన్నది, చాలా తేటగా ఉంది. ఏమిటంటే రక్షణ పొందాలి. ఉదయకాలం వచనాన్ని మనం చూసాం. తిమోతి మొదటి పత్రిక 2:4 మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఆయన కలిగి ఉండాలని ఇచ్చయించుచున్నాడు, కోరుచున్నాడు. మానవుల రక్షణ విషయమై దేవుని ఆలోచన తేటగా ఉన్నది. ఒక వ్యక్తితో ఒకరోజు నేను మారు మనసుని గురించి మాట్లాడుతున్నాను. అయ్యా, మీరు మారు మనసు పొంది దేవుని సన్నిధికి వస్తే బాగుంటుంది, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడంటే, థామస్ గారు, ఈ జీవితం ఇట్లా పోవాల్సిందే, ఈ జీవితం ఇట్లా పోవాల్సిందే. ఈ జీవితం ఇట్లా పోవాలని దేవుడు కోరాడా? కోరలేదు. దేవుడు రక్షణ పొందాలని కోరుచున్నాడు. కానీ ఆ వ్యక్తి కోరుచున్నాడు, నా జీవితం ఇట్లా పోవాల్సిందే, నా జీవితం ఇట్లా పోవాల్సిందే. ఎవరి జీవితం నశించాలని దేవుడు కోరటం లేదు. ఏ కుటుంబం నశించాలని దేవుడు కోరటం లేదు. భక్తులు పాటలు రాశారు, ఎంత ఘోర పాపాత్ములైనా ప్రేమించునురారా. అది ఎంత ఘోర పాపాత్ములైనా ప్రేమించునురా. పాపభారముతో రా, పాదాలపై పడు. పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు. దేవుని ఉద్దేశం ఎంత తేటగా ఉన్నది. మనుషులు ఎందుకు నశించిపోతున్నారు? మనుషులు ఎందుకు నరకానికి వెళ్ళిపోతున్నారు? వారి పాపాన్ని బట్టా? ఒక మాట చెప్పాలంటే, వారు పాపం చేసి వారు నశించిపోయిన వారుగా ఉన్నప్పటికీ, శిక్షకు పాత్రలుగా ఉన్నప్పటికీ, దేవుని ఉద్దేశము వారు ఎరగనందువలన వారు నశించిపోతున్నారు. పరిష్కారం ఉన్నది. పాపంలోనే కొనసాగవలసిన పని లేదు. దేవుని ఉద్దేశం మానవుల విషయంలో తేటగా ఉన్నది. దేవుని సందేశం కూడా తేటగా ఉన్నది. దేవుని సందేశం కూడా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. దేవుని సందేశం కూడా తేటగా ఉన్నది. మరి పొరపాటు ఎక్కడుంది? దేవుని ఉద్దేశం తేటగా ఉన్నది,
ఆయన కోరుచున్నాడు. దేవుని సందేశం తేటగా ఉన్నది. పొరపాటు ఎక్కడుంది? మనుషులు ఎందుకు నరకానికి వెళుచున్నారు, మనుషులు ఎందుకు నశించిపోతున్నారంటే ఆయన ఉద్దేశాన్ని, ఆయన సందేశాన్ని మనుషులు గ్రహించనందువలన. ఆయనను దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక దేవుడు సువార్తను లోకంలో ప్రకటింపజేస్తూనే ఉన్నాడు తన పిల్లల ద్వారా. వ్యతిరేకతలు ఉన్న సువార్తను ప్రకటింపజేస్తూ ఉన్నాడు. జైల్లోనికి వెళ్ళవలసి వచ్చిన సువార్తను ప్రకటింపజేస్తూ ఉన్నాడు. శ్రమలు ఉన్నాయని చెప్పిన సువార్త ప్రకటన ఆగటం లేదు. దాని వెనకాల దేవుని ప్రేమ, ఇంకంతే. దాని వెనకాల స్వార్థమేం లేదు. సువార్త ప్రకటించడం ద్వారా స్వార్థమేం లేదు. సరిగ్గా గ్రహిస్తే దేశ ప్రజలు ఎందుకు యేసుక్రీస్తుని గురించి వీరు ప్రకటన చేస్తున్నారు, దాని వెనకాల దేవుని ప్రేమ, అంతకంటే ఏం లేదు. దేవుని ప్రేమ. మనుషులు దేవుని ప్రేమను గ్రహించట్లో తప్పిపోయారు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే ఏమిటో కూడా దేవుడు తేటగా తన గ్రంథంలో తెలియజేశాడు. సువార్త అంటే క్లుప్త వివరణలో 2 మాటలు చెప్పవచ్చు. 2 మాటలు చెప్పచ్చు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు మరణించాడో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. సువార్త అంటే ఆయన మరణం, క్లుప్త వివరణ. సువార్త అంటే ఆయన పునరుద్ధానం. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలే సువార్త. యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు? యేసుక్రీస్తు మన పాపాల కొరకు మరణించాడని బైబిల్ మాట్లాడుతూ ఉన్నది. పాపానికి వచ్చే శిక్ష ఏమిటి? మరణమే. ఆదాముతో చెప్పాడు, ఈ పండు తింటే నిశ్చయముగా చస్తామని చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు చెప్పాడు, పాపంలో వచ్చే జీతము మరణము. అయితే పాపము చేసి వారి పాపము ద్వారా మరణించవలసినటువంటి ఆ మరణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించాడు. ఇది దేవుని ప్రేమ. మంచివారి కొరకు ఎవరైనా తెగించవచ్చును. మనం ఇంకను పాపులమై ఉండగానే, మనం ఇంకను శత్రులమై ఉండగానే, మనం ఇంకను భక్తిహీనులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు. సందేశం ఎంత తేటగా ఉన్నది. యేసుక్రీస్తు మరణం మన పాపముల కొరకు, మన పాపముల కొరకు మరణించవలసిన పని లేదు. మన పాపములకు వచ్చే శిక్ష మనము అనుభవించవలసిన పని లేదు. ఒక నేరానికి ఒకేసారి శిక్ష, 2 సార్లు శిక్ష ఉండవు. ఒక నేరానికి ఒకేసారి శిక్ష. యావత్తు మానవాళి పాపము కొరకే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిక్షించాడు. శిక్ష యావత్తు ఆయన మీద మోపబడినది. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడేను. కొంచెం కూడా మిగిల్చలా, అది కొంచెం కూడా మిగిల్చాలి. ఒక ఆమెంట ప్రార్థన చేస్తుందంట, నాకెందుకునైనా ఇన్ని కష్టాలు పెట్టావు అని ఒక విశ్వాసి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెకు ఒక కళ ఇచ్చాడట. ఏం కళ అంటే, ఆమె దారింట నడిచి వెళ్తూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి దారింట
ఇంత మూటలు ఇంత మూటలు ఇంత మూటలు రోడ్డు అంట జారి విడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఆ మూటలన్నీ ఈమె నెత్తి మీద పెట్టుకుందంట. అప్పుడు దేవుడు చెప్పాడట, నీ మూటంతా నేను మోసాను. ఈ దారి అంటే వెళ్ళేవాడు సాధారణ మూటలు వేసుకుంటూ వెళ్తుంటే వాడు వేసిన మూటలన్నీ నువ్వు నెత్తిన పెట్టుకొని, వాడిచ్చిన మూటలను నువ్వు నెత్తిన పెట్టుకొని నాకెందుకు వచ్చిందయ్యా, నువ్వు మూలుగుతున్నావు, నీ మూటలన్నీ నేను మోసాను, నీకు విశ్రాంతే భారం లేదని చెప్పాడట. చెప్పండి దేవునికి స్తోత్రం. అంతే, విశ్రాంతే. కనుక సువార్త అంటే ఆయన మన కొరకు మరణించాడు. సువార్త అంటే ఆయన మరణము పునరుద్ధానం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఒక్క నిమిషం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అవును, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు. మనం నీతిమంతులుగా తీర్చబడటానికైనా లేపబడినాడు. పునరుద్ధానము ద్వారా ఏం జరిగింది? మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం. దయచేసి నా వైపు చూడండి, దయచేసి వినండి ఈ మాట. యేసు క్రీస్తు పునరుద్ధానము ద్వారా, విమోచన కార్యము ద్వారా మనము నిర్దోషులుగా తీర్చబడ్డాం. మనము దోషులుగా లేము దేవుని ఎదుట. క్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి నిర్దోషులుగా ఉన్నాం. గ్రహించిన వారు స్తోత్రం చెల్లించాలి. దీన్ని ఏడ ఒప్పుకుంటాం మనం? చాలామంది నేను ఇంకా బలహీనతలోనే ఉన్నాను అనుకుంటాం. నాలో దోషం ఉందిగా, నేను ఎట్ట నిర్దోషిని, ఆ పాస్టర్ గారికి తెలియదేమోలే, నా తప్పులు నాకు తెలియవు అనుకుంటాం. అవును ప్రియులారా, వాచ్మెన్ అనే భక్తుడు పాపంలో చనిపోయారు, పాపంలో చనిపోయాము, పాప విషయమే చనిపోయాము, మనం పాప విషయమే బ్రతికలేమని చెప్తుంటే ఆ వాక్యం చదివినప్పుడల్లా ఆయన అంతరంగం అంట, నువ్వేడ చచ్చిపోయావు, నీలో కోపం లేదా, నువ్వేడ చచ్చిపోయావు, నీలో అసూయ లేదా మాట్లాడుతూ ఉందంట. ఇంకా పెద్దలైన సేవకులను అడిగితే, ఎంచుకో, మృతి చెంది అనేది ఎంచుకో, ఆయనతో పాటు నీకు విడుదల వస్తుందని చెప్పారట. ఎంచుకునే కొంది ఎక్కువ అవుతుందట. 7 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట వాచ్మెన్ గారు. పాప విషయమై నేను చచ్చిపోయానా లేదా? చచ్చిపోయానని వాక్యం చెప్తుంది. నువ్వేడ చచ్చిపోయావు? నా ఆత్మ నా మనసాక్షి నాతో మాట్లాడుతుంది, నా మనసు నాతో మాట్లాడుతుంది. ఎట్లా చచ్చిపోయావు? నీళ్ళు ఇంకా కోపం ఉందిగా? అవును ఉంది. మరి చచ్చిపోయింది ఎక్కడ? మరి ఎట్లా ఈ వాక్యం? ఆయన ఒకరోజు తీర్మానం చేశాడట, ఈ గొప్ప సత్యాన్ని నాకు బోధించకపోతే నేను సువార్త ప్రకటన చేయనని. కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఒకరోజు ఆయన కళ్ళు తెరిచాడు. నీ మరణం నీలో కాదు, నీ మరణం క్రీస్తులో చూసుకోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు చచ్చిపోయింది నీలో చూసుకుంటే నువ్వు సత్యం దాకా నీకు సమాధానం దొరకదు. ఇప్పుడు కాదు, సత్యం దాకా దొరకదు నీకు. కనుక సత్యం దాకా నాలో నేను ఇంకా చావలేదు, నేను ఇంకా చావలేదు, నేను ఇంకా సావలేదు అంటూనే సచ్చావు. బైబిల్ మాట్లాడుతుంది నువ్వు చచ్చిపోయావని. నీ మరణాన్ని నీలో కాదు, నీ మరణాన్ని క్రీస్తులో చూసుకో. ఇది పునరుద్ధానం. మరణ పునరుద్ధానాలు మనం బాప్తీసం ద్వారా ఐక్యపరచబడతాం. నేను ఎవరిని భ్రమపరచడానికి మాటలు చెప్పడం లేదు. ఇది సువార్త సత్యం. ఇది సువార్త సత్యం. కొంతమంది అనుకుంటారు, వామ్మో వాయ్యో అని ఇలా మాట్లాడితే ఎంతో తగ్గించుకుంటాను అనుకుంటారు. సత్యాన్ని నమ్ము, నువ్వు తగ్గించుకోవడం తర్వాత. నువ్వు సత్యాన్ని అంగీకరించు. సత్యం విడుదలేస్తుంది, కానీ వామ్మో వాయు అంటే విడుదల ఇంకా చుట్టుకుంటే నిన్ను.
వామ్మ ఏంటో చుట్టుకుంటా ఉంటాయి. సత్యం విడుదల ఇస్తుంది. 100 పుస్తకాలు రాశాడు వాచ్మెన్ గారు, 100. 20 సంవత్సరాలు జైల్లో ఉండి ఏది ఆయన ఆపలేకపోయింది. కనుక లేచినప్పుడే చెప్పాను, ఉద్దేశం తేటగా ఉంది, సందేశం తేటగా ఉన్నది. క్రీస్తు జరిగించిన కార్యము తేటగా ఉన్నది. పొరపాటు ఎక్కడ ఉన్నది? దేవుని వాక్యం చెప్పేదాన్ని మనం నమ్మకపోవటమే, మనం విశ్వసించకపోవటమే. కనుక మనం నిర్దోషులుగా ఉన్నామంటే అర్థమేంటి? దోషులు ఆశీర్వాదానికి అనర్హులు, నిర్దోషులు ఆశీర్వాదానికి అర్హులు. కనుక నీవు ఆశీర్వాదానికి అర్హత కలిగిన వ్యక్తిగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. స్వస్థతకు అర్హత, ఆర్థిక పరిస్థితులకు అర్హత, విజయానికి అర్హత, సమాధానానికి అర్హత. ఇంకా దీనిలో ఎన్నైనా చేర్చుకోవచ్చు. నీవు అర్హురాలు. నేనెట్ట అర్హురాలనయ్యా, నేనెట్ట అర్హురాలనయ్యా, నేనెట్ట అర్హురాలనయ్యా. ఉదయం దేవుని సేవకులు ఇజ్రాయేలు గారు జీవాన్ని గురించి మాట్లాడుతూ, నేను ఒక స్థలానికి వెళ్ళి ఒక కుర్రోడిని వాక్యం అయిపోయిన తర్వాత అన్నాను, నీలో దేవుని జీవం ఉందన్నాను. ఆ కుర్రోడు ఏమన్నా అంటే, నాలో దేవుని జీవం అంటే బూతులు ఎందుకు కొత్తనే, నాలో దేవుని జీవం లేదు. అప్పుడప్పుడు తొందరపడి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక నేను ఎన్ని సంవత్సరాలు చెప్పాలి ఆ కుర్రోడికి? అంటే నీవు పర్ఫెక్ట్గా ఉండాలంటే సమాధి వరకు ఈ పర్ఫెక్ట్ జీవితం కొలతకు వస్తుందా లేదా? వస్తుందా? మరి రక్షణ పొందారు, పరిశుద్ధులనే మాట ఎవరికివి? ఇవి మనుషులకా, దేవదూతలకా, లేకపోతే ఇంకొక దేశస్తులకా, మనకైనా, ఇక్కడ కూర్చున్న వారికైనా? ఎవరికి చెప్పుకోవాలి? మనకైతేనేమో నేనెక్కడ అంటున్నావు అని. సువార్త ఎంతో తేటగా ఉన్నది, సందేశం ఎంతో తేటగా ఉన్నది, ఉద్దేశం ఎంతో తేటగా ఉన్నది, సువార్త సత్యం ఎంతో తేటగా ఉన్నది. దాన్ని గ్రహించడంలో, నమ్మటంలోనే పొరపాటు ఉన్నది. సువార్త అంటే ఆయన మరణ పునరుద్ధానాన్ని మనం చెప్పుకుందాం. రక్షణ అంటే ఏంటి అని ఒక మాట మనం ఆలోచన చేస్తే, నమ్మిన వారు రక్షణ పొందుతారన్నారు కదా. రక్షణ అంటే ఏంటంటే దానికి అనేక విధాలుగా చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పౌలు ఎఫెసీ సంఘానికి వారి రక్షణ అనుభవాన్ని గురించి 2వ అధ్యాయంలో మాట్లాడతారు పౌలు. ఒకసారి చూడండి, 2వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, మీరు రక్షించబడి ఉన్నారు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. రక్షణ అంటే ఏమిటంటే మొదటి వచనం అన్నమాట. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వ్యక్తి బ్రతకటమే రక్షణ. రక్షణ అంటే అదే. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వ్యక్తి బ్రతకటం రక్షణ. దాన్ని 8వ వచనంలో రక్షణ అన్నాడు. మీరు బ్రతికేరు అన్నాడు. ఆదాము పాపం చేసి చనిపోయాడు.
మరణం అంటే సహవాసం ఆగిపోవటం, అది మరణం యొక్క నిర్వచనం. ఆదాము పండు తిన్నప్పుడు దేవునితో సహవాసం ఆగిపోయినది, జీవాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు జీవం వచ్చినది, మళ్ళా సహవాసం ప్రారంభమైనది. రక్షణ అంటే చచ్చిన వ్యక్తి ఆత్మలో తిరిగి బ్రతకటం రక్షణ. ఒక దైవ సేవకుడు అన్నాడు, భూమి మీద బ్రతికిన వ్యక్తికే అధికారము, భూమి మీద బ్రతికిన ఆత్మలో బ్రతికిన వ్యక్తికి అధికారం అంట, చచ్చిన ఆత్మకు భూమి మీద అధికారం లేదని చెప్పాడు. అపరాధముల చేత చచ్చినటువంటి మనుషులు ఉంటారే, వారికి భూమి మీద సాతాను మీద, రోగాల మీద, మరి లోకం మీద వారికి అధికారం లేదు. బ్రతికిన ఆత్మకు అధికారం. రక్షణ అంటే నువ్వు బ్రతికిన వ్యక్తివి. అది యేసుప్రభువు వారు తేటగా చెప్పారు, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును. అక్కడ అధికారాన్ని గురించి చెప్పాడు. అంటే బ్రతికిన ఆత్మ ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడు? రోగాల మీద అధికారం కలిగి ఉన్నాడు, దయ్యాల మీద అధికారం కలిగి ఉన్నాడు. నువ్వు కలిగి ఉన్నావు. ఇది రక్షణ. చచ్చని వ్యక్తి బ్రతకడం, క్రీస్తుతో కూడా ఉండటం. సరే, దీని గురించి ఎక్కువ వివరించడం లేదు, నేను కొంచెం ముందుకు వెళ్ళాలని కోరుచున్నాను. ఈ రక్షణ ఎలా వస్తుంది? 8వ వచనంలో మనం చూసాం, విశ్వాసము ద్వారా కృపచేతని ఈ రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ విశ్వాసం ద్వారా కలుగుతుంది. కనుక మనం రక్షణ పొందడానికి విశ్వాసము, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానందల విశ్వాసం మనకు అవసరం. అదే మనం రక్షించే విశ్వాసం. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానందల విశ్వాసము మనకు రక్షణ తీసుకొస్తాం. ఇది క్రియల వలన వచ్చేది కాదు, ఇది విశ్వాసం ద్వారా కృపచేత వచ్చాది. కనుక ఈ గొప్ప రక్షణ కొరకు మనం దేవుని స్తుతించాలి. సరే, ఇది కూడా ఒక క్లుప్త వివరణ. నేను మరొక తలంపులోనికి వెళ్ళి కొన్ని మాటలు చెప్పి వెనుక దైవ సేవకులకు సమయం ఆశపడుతున్నాను. రక్షణ యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుడు మనల్ని రక్షించాడని చెప్పుకున్నాం. ఇప్పటి వరకు విశ్వసించిన వారు రక్షణ పొందారు. ఓకే, రక్షణ యొక్క ఉద్దేశం ఏంటి? 2:10 ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. అవును, యేసుక్రీస్తు నందు దేవుడు మనల్ని సృష్టించాడు అంటాడు. అంటే రక్షణ అంటే నూతన సృష్టి అని కూడా చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు నందు నూతన సృష్టిగా చేయబడటమే రక్షణ అని కూడా చెప్పుకోవచ్చు. మొదటిగా మనము ఆదామునందు సృష్టించబడ్డాం. ఒక మనుషుల నుండి సకల జాతి మనుషులను నేను సృష్టించాను, అపోస్తల కార్యములు. అయితే యేసుక్రీస్తు నందు విశ్వసించిన తరువాత దేవుడు మనం యేసుక్రీస్తు నందు సృష్టించాడు. కనుక ఆదామునందు సృష్టించినప్పుడు ఆదాము స్వభావం మనం సృష్టి ద్వారా ఎలా వచ్చిందో, యేసుక్రీస్తు నందు దేవుడు సృష్టించినప్పుడు దేవుని స్వభావము, నూతన స్వభావము రక్షణ పొందుడు ద్వారా, పుట్టుక ద్వారా స్వభావం ఎట్టొచ్చిందో ఇది కూడా అంతే వచ్చింది. ఈ నూతన స్వభావం కూడా అంతే వచ్చింది. కనుక లోకంలో ప్రతి జీవి
వాటి స్వభావాన్ని అనుసరించి జీవిస్తాయి. గొర్రె స్వభావం వేరు, పంది స్వభావం వేరు. గొర్రెకు బురదంటే బాగా ఇష్టం, పందికి బురదంటే ఇష్టం లేదు. ఏది చూస్తున్నారు? నవ్వుతున్నారు. అవునా కాదా అని. అవును, కాదు కాదు, లైన్లో ఉన్నట్టే మీరు. గొర్రెకు బురదంటే ఇష్టం లేదు, పందికి బురదంటే ఇష్టం. రక్షించబడినప్పుడు మనలోనికి వచ్చిన క్రీస్తు ద్వారా సృష్టించబడి ద్వారా మనలోకి వచ్చిన నూతన స్వభావానికి పాపం అంటే ఇష్టం లేదు. అందుకనే యోహాను ఖచ్చితంగా రాస్తాడు, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, చేయజాలడు. ఎందుకంటే వాని స్వభావానికి అది విరుద్ధం. వాని స్వభావానికి ఇది విరుద్ధం. అది అందుకని వాచ్మెన్ గారి ఒక పుస్తకానికి ఏం టైటిల్ పెట్టాడంటే, సాధారణమైన క్రైస్తవ జీవితం, సహజమైన క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అనేది సహజమైనది. గొర్రెలాగా జీవించడం సహజం, కుక్కలాగా జీవించడం సహజం, మనుషుల్లాగా జీవించడం సహజం. తిరిగి జన్మించిన వ్యక్తి దేవునిలాగా జీవించడం కూడా సహజమే. నమ్మిన వారి స్తోత్రం చెల్లించండి. దీనికి బిగబట్టుకోవాల్సిన పని లేదు. బిగబట్టుకున్నామంటే అక్కడ తిరిగి జన్మించలా. అది అట్లా చెప్పాలి. జన్మ లేదు, జన్మ లేకపోతే పూసుకోవటం. అదే పుట్టినోడురా పూసుకున్నవాడు అంటాడు. పూసుకోవటం అంటే ఏంటి? వాడిలాగా స్టేజీ మీద నాటకం వేస్తాడు. ఇది ఫలానా పూసుకున్నవాడు, పుట్టినోడు కాదు. అది క్రైస్తవం పూసుకునేది కాదు, పుట్టేది. అది పుడితే స్వభావం వస్తుంది, కానీ పూసుకుంటే ఏమొస్తుంది? దేవుడు యేసుక్రీస్తు నందు తిరిగి మనల్ని సృష్టించాడు. మనం సహజంగా దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నాం, ఆత్మ స్వభావము కలిగి ఉన్నాం, నూతన స్వభావాన్ని కలిగి ఉన్నాం. నూతన స్వభావాన్ని బట్టే సత్క్రియలు కలిగిన జీవితం, మంచి క్రియలు కలిగిన జీవితం. మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, మంచి చెట్టు కాని ఫలములు ఫలించదు. అంతే, మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తాడు. నేను ముగించుచున్నాను. దేవుడు యేసుక్రీస్తునందు ఈ స్థితిని మనకు అనుగ్రహించాడు. ఇది ఆయన కృపను బట్టి చేశాను. అందుకనే మన పేపర్లో కృపా సువార్త సభలను పెట్టారు. కృపా సువార్త ఇదంతా మన యోగ్యతను బట్టి కాదు, మనం మంచివాళ్ళమని, దేవునికి ఇష్టలుగా ఉన్నామని, ఇంత మంచి కార్యం, గొప్ప కార్యము మన మంచితనాన్ని బట్టి కాదు, యేసుక్రీస్తు నందు దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి జరిగిన కార్యం. దేవునికి స్తోత్రం. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, దానిమ్మ చెట్టు దానిమ్మకాయలు కాసినట్టు, జాన్ చెట్టు జాంకాయలు కాసినట్టు తిరిగి జన్మించిన నీవు సత్క్రియలు కలిగిన జీవితం జీవించగలవు నువ్వు. ఇది నీకు సాధ్యమే, నీకు సాధ్యం కాదు. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తిగా జీవించగలవు, నీకు సాధ్యమే, నీకు అసాధ్యం కాదు. ఎప్పుడు నీలో ఉన్న నూతన స్వభావాన్ని అనుసరించినప్పుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మకు నువ్వు లోబడినప్పుడు ఇది నీకు సాధ్యమే. కాని చెట్టుకు అసాధ్యమది. కనుక దేవుడు యేసుక్రీస్తులో ఈ స్థితి ఇచ్చాడు, ఈ ఆధిక్యత ఇచ్చాడు, ఈ జీవితాన్ని ఇచ్చాడు. దేవుని ఆత్మ సహాయంతో, దేవుడిచ్చిన నూతన స్వభావంతో జీవిద్దాం.
లోకంలో సాక్షిగా, లోకం ఎదుటి సాక్షిగా జీవిద్దాం. లోకాన్ని ప్రభావితం చేద్దాం. దేవుని మహిమపరుద్దాం. మీ సత్క్రియలు చూసి మనుషులు మీ తండ్రిని మహిమపరచునట్టు, ప్రభువా నా కుటుంబంలో సత్క్రియలు కలిగిన జీవితం, నా సంఘంలో సత్క్రియలు కలిగిన జీవితం, నా సమాజంలో సత్క్రియలు కలిగిన జీవితం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, వందనములు. విత్తబడిన వాక్యమునకు నీరు కట్టండి. వెనుకున్న సమయాన్ని మీ దాసుని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి యేసుదయమ్మ. ప్రియులారా, గత దినము ఉదయ సాయంత్రాలు, ఈరోజు ఉదయకాలం ప్రభు మనకు తోడుగా ఉండి మనతో మాట్లాడుతూ బలపరుస్తూ వచ్చారు. ఈ కూటములలో ఈ రాత్రి ఈ సేవ కొరకు, మన ఆశీర్వాదాల కొరకు మన కానుకలు సమర్పించుకుందాము అని ఉదయకాలం ప్రకటన చేశాము. సిద్ధపడి వచ్చిన వారి నిమిత్తము ప్రభు సేవలో మీరు పాలు తీసుకోవటానికి ఈ రాత్రి ఈ పాట పాడుచుండగా మన కానుకలు సమర్పించుకుందాం. దయచేసి గమనించండి. మీకు ఒక రిక్వెస్ట్ ఉంది, లేచి నిలబడదామండి. రెండవ రిక్వెస్ట్ ఏంటంటే, సాధ్యమైనంత వరకు బయట ఉన్నటువంటి కొంతమంది యవనస్తులు మీరు లోపలికి వచ్చి కూర్చోడానికి ప్రయత్నించవలసిందిగా దేవుని సేవకులు ఆశపడుతున్నారు.